చూస్తే తెలంగాణలోని దివ్యాంగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. వారి పెన్షన్ మొత్తాన్ని 3,116 రూపాయల నుండి 4,116 రూపాయలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. మంచిర్యాలలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ బహిరంగ సభలో కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్న సందర్భంలో వికలాంగుల పెన్షన్ పెంచుతున్నట్లు చెప్పారు. ఇక పెంచిన పెన్షన్ వచ్చే నెల నుంచి అందుతాయని తెలిపారు. ఎట్లా ఉన్న గోదావరిని ఎట్లా మార్చుకున్నాం, ఎట్లా ఉన్న కరెంటును ఎంత గొప్పగా చేసుకున్నాం, అన్ని పోతాయి. మళ్ళా చివరి సమాజంలో అణచివేతకు గురై తరతరాలుగా దోపిడీకి గురైనటువంటి దళిత బిడ్డలకు కూడా దళిత బంధు కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. గతంలో 50,000 మందికి ఇచ్చుకున్నాం. ఈ సంవత్సరం 130,000 మందికి ఇచ్చుకోబోతా ఉన్నాం. కాబట్టి మీరందరూ కూడా దాన్ని స్వీకరించి దళిత బిడ్డలకు కూడా సపోర్ట్ చేసి వాళ్ళని కూడా పైకి రావాలి. మొత్తం తెలంగాణ సమాజం యావత్తు ప్రతి ఒక్కరు కూడా మంచిగా ఉండాలి. ఇలా ముసలమ్మలు ముసలి తాతలు 2,000 రూపాయలు మేము పంపిస్తే బ్రహ్మాండంగా ఎవరికి మోతాదు లేకుండా ఉన్నారు. చాలా అద్భుతంగా వాళ్ళు అన్నం తిని సంతోషంగా నిరందిగా ఉన్నారు. ఎవరి మీద ఆధారపడకుండా ఉన్నారు. వికలాంగులు ఉంటే వాళ్ళకు 3,016 రూపాయలు ఇస్తే వాళ్ళు కూడా వాళ్ళ పాటికి వాళ్ళు బతుకుతా ఉన్నారు. ఇలా మంచి దినం. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంలో వికలాంగుల పెన్షన్ మరొక 1,000 రూపాయలు పెంచుతానని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఈ దశాబ్ది ఉత్సవాలు పురస్కరించుకొని మంచిర్యాల గడ్డ నుంచి తెలంగాణ ఈశాన్య ప్రాంతం నుంచి ఈ మాట ప్రకటించాలని నేను సస్పెన్స్ లో పెట్టినా వికలాంగులకు రేపటి నుంచి తప్పకుండా వచ్చే నెల నుంచి